అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా అలాగే ఈజీ అండ్ సింపుల్ ఐస్ క్రీమ్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఫుల్ ఫ్యాట్ పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ ప్యాకెట్ పాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పాలు కొంచెం పొంగిన తర్వాత ఒకసారి కలుపుకుని పాలని కొంచెం మరిగించుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదండి, ఓన్లీ పాలతోనే చేసుకోవాలి. ఇలా పాలు మొత్తం బాగా మరిగిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదే కాబట్టి స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెరని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. పాలు అనేవి కొంచెం చిక్కబడాలండి. ఈ పాలు మరిగేలోపు వేరొక బౌల్ని తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ని పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే పైన లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చూసేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ మరిగే పాలల్లో వేసుకోవాలి. వేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. చాలా థిక్గా అయిపోవాలి. ఈ ప్రాసెస్ని చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మొత్తం చిక్కబడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం నాకు 15 మినిట్స్ వరకు పట్టింది. చూసారు కదా, ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇది చల్లారిన తర్వాత హ్యాండ్ బ్లెండర్ని తీసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండర్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీ జార్లో వేసుకుని కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్లెండర్తో కనీసం 15 నిమిషాల వరకు బ్లెండ్ చేసుకోవాలి. మనకు ఫైనల్గా ఈ పాలు అనేవి క్రీమీగా రావాలండి. మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే అందులో కూడా ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా క్రీమీగా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఆ తర్వాత దీన్ని ఒక బాక్స్ని తీసుకుని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నా కూడా అందులోనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మూతను పెట్టేసి ఫ్రీజర్లో కనీసం 6 గంటల పాటు అలానే వదిలేసేయాలి. మీరు ఓవర్ నైట్ పెట్టేసినా కూడా ఏం పర్వాలేదండి. చూడండి, 6 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఐస్లా ఫామ్ అయిపోయింది. దీన్ని స్కూపీతో కానీ లేదంటే ఇలా వీడియోలో చూపించే విధంగా పీసెస్లా కానీ కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ సమ్మర్ లో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.